మరి వెనకాల పెద్ద పడుతున్నాను ఒకసారి ఏం కాదు, నేను నాకు ఒకటి ఆల్రెడీ ₹1,00,000 డబ్బులు ఇవ్వాలి, అయినా సరే ఇంకా డబ్బులు అడుగుతున్నాడు. అప్పటికి ఇవ్వకపోతేనేమో గట్ట కొడుతున్నాడు. కట్టా కొట్టాడండి, డబ్బులు కావాలంట. అప్పటికి కూడా పొదుపులో తీసి 50,000 ఇచ్చాను. ఇచ్చిన అప్పటికి పొదుపులో 50,000 తెచ్చి అయినా సరే ఒప్పుకోవట్లేదు. నేను ఏం చెప్పానంటే, నేను ఒకరికి 5,00,000 ఇవ్వాలరా, ఇగో ఆయన రాడ్ వేస్తున్నారు, నాకు తెగ ఫోన్ చేస్తున్నాడు, తెగ ఇబ్బంది పెడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు అని చెప్పి మీకు ఇవ్వాల్సినట్టు మీకు డబ్బులు ఇవ్వాలంటే ఎలా మాట్లాడతారు, అంత గట్టిగా అడుగుతారో ఒకసారి అడగండి. మరి చూడరా ఎలా ఎన్ని మాట్లాడుతున్నారు, ఎన్ని మాట్లాడుతున్నారు. డబ్బులు ఇవ్వాలండి, ఇవ్వకపోతే బాగుంటుందా? చూడు ఎన్ని అంటున్నారు, ఇంకా బూతులు తిడుతున్నారు. ఇవ్వకపోతే బాగుంటుందా? మీకు వచ్చిన ముట్లు సూసైడ్ చచ్చిపోతాను, నీ పేరు రాసి చచ్చిపోతా అన్నాడు. మీరు తిట్టలేదు అనుకోండి, మీరు తిట్టలేదు అనుకోండి నన్ను ఇప్పుడు మన డబ్బులు ఇవ్వాలి. నేను ఎలాగో అప్పు చేశాను, నాకు కిడ్నీ కాకపోతే ఇవ్వాలి. నేను ఒకసారి నన్ను గట్టిగా తిట్టండి, నన్ను డబ్బులు ఎప్పుడు ఇస్తారా, మాట్లాడుతానండి మీతో, మాట్లాడతాడండి. హలో హలో మోగోడాడు మాట్లాడు, గట్టిగా అరుస్తాడంటే అరట్లేదు. మోగోడాడు హలో మర్చిపోయి నువ్వు దున్నపోదుయా, మాట్లాడవే. అతనేమో నీ మీద పెడుతున్నాడు. నువ్వు ఇస్తావా లేకపోతే చెప్పు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. అతను తీసుకుని ఏమో దగ్గర వస్తాం, మరి వదిలిపెట్టేది ఉండదు. ఒక నాకు వాళ్ళు సీఎం పవన్ కళ్యాణ్ మా తాలూకు చెప్పండి పవన్ కళ్యాణ్ నాకు బాగా తెలుసని చెప్పండి మా ఎమ్మెల్యే మా బాగా తెలుసని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏంటి మాట్లాడితే మాట్లాడాడు, మోగోడాడు వింటాడు, మీరు చెప్పింది అన్ని వింటాడు. ఏ బాబు పవన్ కళ్యాణ్ మా ఒక మాట చెప్పయా, మరి వెనకాల పెద్ద పడుతున్నాను. మేము చంద్రబాబు నాయుడు మా మంట వేసి రాళ్ళు తీసుకురామంటావా? ఎమ్మెల్యే మా తాలూకే అనండి మీరు. అది మాట్లాడతలేదండి, మీ భయపడ్డాడండి ఎలాగైతే కాదు కదా భయపడ్డాడు. ఇంకొక మాట గట్టిగా వదిలేస్తాడు. అసలు రూపం అది లెక్క ఇప్పుడు వచ్చింది పౌరుషం వచ్చి కదా. ఇంకొకసారి లాస్ట్ గట్టిగా గుర్తుకెళ్తాను. తర్వాత ఏం కాదు.